హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏంటనుకుంటున్నారా? నిన్న మా అత్తయ్య వచ్చారని చెప్పాను కదండి. నిన్నటి వీడియోలో మా అత్తయ్య మా మామయ్య వచ్చారనేసి. మా మామయ్య అయితే రాలేదు, మా అత్తయ్య అయితే వచ్చి. ఈ వీడియో నిన్నే తీయాల్సిందండి, అంతగా గుర్తులేదు నాకు. అయితే అత్తయ్య మామయ్య వస్తారన్నారు కదా, అత్తయ్య వచ్చారు, మామయ్య అయితే రాలేదు. రాలేక అంటే వస్తానన్నారు కానీ రాలేదంటే మా మామయ్యకి బాగాలేదని చెప్పాను కదండి. అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతా ఉండిద్ది, ఇంకా అందుకోసం రాలేదు. మా మామయ్య కూడా వచ్చేవారు, కాకపోతే బాగోలేక వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య అయితే వెళ్ళిపోయారండి. ఈ వీడియో మా అత్తయ్య ఉన్నప్పుడే తీద్దాం అనుకున్నా, కాకపోతే ఊరు వెళ్ళిపోయారు మా అత్తయ్య. ఫోన్ వస్తే అర్జెంటుగా ఇస్తాను. ఇలా తీసుకొచ్చారు మా అత్తయ్య, తీసుకురావటమే. ఏం డబ్బులు అనుకుంటున్నారా? యూట్యూబ్ నుంచి వచ్చినాయి ఏమో అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. 12 సబ్స్క్రైబర్సే కదా, ఎలా వస్తాయి? అలా కాదు. ఈ డబ్బులు మా పిల్ల మీద మా మామయ్య మా అత్తయ్య పింఛన్ వస్తాయి కదండి. ఇప్పుడు ఒక మా అబ్బాయి పేరు మీద అంట, మా అబ్బాయి పేరు మీద కాదు. అయితే మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కాదులేండి, ఒక 5 సంవత్సరాల నుంచి వేసారు ఈ డబ్బులు. అయితే నెలకి వచ్చేసి 1000 రూపాయలు వేసారు. అంటే 5 సంవత్సరాలు వేసారు, ఇంకా 5 సంవత్సరాలు వేసారు. నెలకి 1000 రూపాయలు చొప్పున వేసారండి. మా అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ అయితే కట్టారు. మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కలిసి. పింఛన్ వచ్చిద్ది కదండి, అది ఒకళ్ళకి వచ్చిద్ది, అదే ఏదో నాకు తెలియదు, పింఛన్ అయితే వచ్చిద్ది వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి. మా మామయ్యకి అయితే పింఛన్ వచ్చింది. ఇంకా మా మామయ్య అయితే నెలకి 1000 రూపాయలు చొప్పున మా అమ్మాయికి అయితే పోస్ట్ ఆఫీస్ అయితే కట్టారండి. 5 సంవత్సరాలు కట్టారు. 5 సంవత్సరాలకి మనం కట్టింది అయితే 60,000 మనం కట్టింది అయితే 5 సంవత్సరాలకి, నెలకి 1000 రూపాయలు చొప్పున. ఇంకా దానికి మనకి వాళ్ళు వడ్డీ వేసి 72,500 200 ఎంతో చిల్లర వచ్చింది. అది కూడా తెచ్చారు, కాకపోతే నిన్న ఇటు అడ్డు చేశారు, అదైతే పోయిందండి. అక్కడ పోయిందో తెలీదు. మొత్తం 70,000 2,500 200 అయితే వచ్చినాయి. అందులో యూట్యూబ్ నుంచి చూపిస్తారు కదా, శాలరీ వచ్చింది మాకని. మనకు అంత ఇది లేదులేండి. నేనైతే ఈ డబ్బులు అయితే చూపిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇది అనుకున్నది తొందరగానే అయిద్దండి. నా పాత ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఇది కొత్తగా పెట్టాను కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ అయితే లేదు. అదే ఛానల్ అయితే ఉండుంటే నాకు ఇప్పటికి దగ్గర 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళేమో. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇది కూడా తొందరగానే అయిద్ది అనేసి అనుకుంటున్నానండి. చాలామంది చూస్తున్నారు, 2000 మంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంది 12 మందేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలండి. మనకి యాడ్సెన్స్ రావాలంటే, పిన్ రావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితేనే వచ్చిద్దండి. 4000 వాచ్ టైం గంటలు అవ్వాలి. అదంతా మీ వల్లే అయిద్దండి, మీ చేతిలోనే ఉంది. మీరు చూసే వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, నా వీడియోస్ మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల నాకు ఇలా నేను దగ్గరికి అయితే వెళ్తానండి. నేను ఛానల్ పెట్టింది నాకు ఎంతో వస్తాయని కాదండి, 10,000 వచ్చినా చాలు నాకు నెలకి. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి అనేసి అనుకున్నానండి. ఇన్ని డబ్బులు రావాలని లేదు, అది మాకు 10,000 వచ్చినా చాలు అనేసి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు అయిద్దనేసి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇంకా మీ చేతిలోనే ఉందండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను అది వరకు చేసేదాన్ని, ఇంట్లో ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదు. పూలు కట్టేదాన్ని, రోజుకి 60 రూపాయలు అలా కట్టేదాన్ని. కాకపోతే ఇటుకు వచ్చేసాము, నడుము నొప్పి రావటం వల్ల మానేశాను.